వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చెప్పాలి అని అంటే కూడా కనీసము 2 నెలలకు ఒకసారి అయినా సరే మరి హిందూ దేవాలయాల్లో చాలా వరకు కూడా చాలా దుర్ఘటమైన సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అవి చాలా చూస్తున్నాము. ఎందుకంటే పాత బస్తీలో కూడా చూసాము. పాత బస్తీలో హిందూ దేవాలయంలో అక్కడ విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో కూడా అక్కడ అక్కడ కూడా విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే కూడా ఇంతకు ముందు ఒక 5 నెలల క్రితం కూడా మనకు ఇక్కడ జీవీకే మాల్ దగ్గర కూడా అక్కడ కూడా మరి టెంపుల్లో మాత్రం గొడ్డు మాంసాన్ని అక్కడ వేయడం కూడా జరిగింది మరి ఆలయంలో. అదే రీతిలో ఈరోజు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన జీరా హనుమాన్ టెంపుల్లో కూడా అదే సంఘటన ఈరోజు చోటు చేసుకోవడం అనేది ఆ హిందువులందరినీ కూడా బాధకి రేకెత్తిస్తున్న విషయాలను కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే కూడా మరి ఎందుకు ఈ హిందూ దేవాలయాల్లోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి, విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ ఇలా మాంసాన్ని ఆలయాల్లో ఉంచడం కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే కోణంలో ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఈ హనుమాన్ టెంపుల్లోనే ఉన్నాము. మరి హనుమాన్ టెంపుల్లో శివాలయము గుడి వెనక భాగంలో మాత్రము మరి మాంసం ముద్దను కూడా ఉంచినట్టుగా తెలుస్తుంది. మరి ఆ మాంసం ముద్ద ఏ జంతువు మాంసం ముద్ద అనేది ఇంతవరకు అయితే తెలియరాలేదు. ఎందుకంటే ఆ విషయంలోనే ఆ కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఆ మాంసాన్ని కూడా పోలీసులు అంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా దాన్ని టెస్ట్లకు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇక్కడ ఇప్పుడు వాళ్ళు విచారణలో కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడైతే విచారణ కొనసాగుతూ ఉంది. వరకైతే మరి రాత్రి 12 గంటల సమయంలో ఇది జరుగుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ప్రకారం మాత్రము ఆ ఫుటేజ్లో ఉన్నట్టుగా ఆ వీడియోలు మాత్రము మరి పిల్లి ఒక టైంలో రావడము, 11 గంటల 50 నిమిషాలకు పిల్లి లోపలికి రావడము, అది వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 12 గంటల 55 నిమిషాలకు కూడా మరి కుక్క వచ్చి ఒక కవర్ని తీసుకెళ్లి బయటపడేసినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత ఇంకో సీసీ కెమెరాని చెక్ చేస్తున్నామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ విషయం తెలుసుకోవడానికి ముందు కూడా అంటే ఆలయ ధర్మకర్త ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా ఆలయ ధర్మకర్త దాన్ని చూస్తున్న ఆ తరుణంలోనే ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనానికైతే మరి శివుని దర్శించుకోవడానికి ఇక్కడికి మరొక భక్తురాలు కూడా మహిళ ఇక్కడికి వస్తుందని కూడా చెప్పారు. ఆ భక్తురాలు మనీష చూసి మరి వాళ్ళన్నకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళన్న హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. అది చూసి వెంటనే మరి అందరినీ అప్రమత్తం కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరు పెట్టుంటారు, ఎలా జరుగుంటుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి అదంతా ఎక్కడ జరిగింది, హనుమాన్ టెంపుల్లో మరి శివాలయం ఎక్కడుంది, అసలు ఎక్కడ ఆ మాంసం ముద్దను పెట్టారు, అదంతా కూడా మనం చూసి తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది అప్పటి నుంచి మరి భక్తులందరూ కూడా హిందూ ధర్మాన్ని మరి పరిరక్షించే భక్తులందరూ కూడా ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు చేసుంటారు అనేది మాకు తెలియాల్సి ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే క్రమంగా చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలోనే దాదాపు 5 గుళ్ళ పైన కూడా ఈ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేశానికి గురవుతున్నారు కూడా. మరి ఇదే కోణంలో ఇదే తరహాలో మరి ముత్యాలమ్మ టెంపుల్లో సికింద్రాబాద్లో జరిగినప్పుడు కూడా మనం చూసాము, ఏకంగా కాలుతో తన్నడము అమ్మవారిని చూసాము. అదే కోణంలో ఇప్పుడు ఈ శివాలయాన్ని కూడా అపవిత్రం చేశారు అనే కోణంలోనే మరి భక్తులైతే చాలా భారీ ఎత్తున కూడా ఆవేదనకు గురవుతున్నారు. వాళ్ళైతే ఆ ఆగ్రహానికి కూడా గురవుతున్నది చూస్తున్నాము. ఇక్కడ శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడమే కాకుండా మరి అవతల సైడ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అదంతా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే హనుమాన్ టెంపుల్ కూడా మరి ఈ హనుమాన్ టెంపుల్లోనే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ టెంపుల్కి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంది. అదే శివాలయము, ఆ శివాలయంలోనే జరుగుతుంది. మరి ఈ శివుని విగ్రహానికి వెనక భాగంలో కూడా మరి ఇదంతా ఇంత దుర్మార్గానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది మనము గమనిస్తున్నట్లయితే. ఎందుకంటే మరి ఇదంతా కూడా ఎవరు చేసి ఉంటారు, ఎవరి ఆధ్వర్యంలో ఇది జరుగుంటుంది అంటే ఇంత దుర్మార్గానికి ఎవరు పాల్పడి ఉంటారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతే ఎత్తున ఆలయ ధర్మకర్తలు కావచ్చు, మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి, హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి మరి ఇక్కడ ముందుగా ఉన్నటువంటి పెద్దలు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేయాలి అనే విధంగా కూడా అందరు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మరి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఇదే శివాలయం గుడి వెనక భాగంలోనే మరి
మాంసపు ముద్దల్ని ఉంచినట్టుగా తెలుస్తుంది. అంటే హిందూ సాంప్రదాయాన్ని ఎందుకు ఇలా మొత్తానికి మరి అపవిత్రం చేస్తున్నారు అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇక్కడే చూస్తున్నారు కదా, ఇక్కడే నందీశ్వరుడు ఉన్నాడు, మనం చూస్తున్నాము. అక్కడ శివుడి విగ్రహం ఉంది, అంటే శివలింగం ఉంది మనకి. ఆ శివలింగం వెనక భాగంలోనే ఈ మాంసపు ముద్దను పడేసినట్టుగా కూడా గమనించారు. ఆ గమనించడంతో మరి అది చూసిన మరుక్షణమే ఏం చేయని పరిస్థితుల్లో ఆ అమ్మాయి కూడా మరి అక్కడికి పరిగెత్తడం కూడా జరిగింది. మరి ఆ మనిష వాళ్ళన్నని వెంటనే పిలుచుకురావడంతో తను చూసి కూడా అందరినీ అప్రమత్తం చేసినట్టుగా కూడా తెలుస్తుందంటే ఒక శివుడి విగ్రహాన్ని కూడా ఆఖరికి అమ్మవారిని వదలలేదు, అలాగే హనుమాన్ టెంపుల్ని వదలలేదు, ఇప్పుడు శివుణ్ణి కూడా వదలటం లేదు అని చెప్పేసి కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు ఎవరు ఏంది అనే కోణంలో మరి దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇలాంటి సంఘటన కూడా ఎంతవరకు రేకెత్తించబోతుంది మరి అని ఆ హిందువులను ఎంతవరకు రేకెత్తించబోతుంది అనేది కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడే ఆలయ ధర్మకర్తతో పాటు చాలామంది పెద్దలు కూడా ఉన్నారు, అలాగే చాలామంది యువత కూడా ఉన్నారు ఇక్కడైతే. మరి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా, ఎలా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడదాం మనమైతే. మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఈ ప్రాంతంలోనే నివసించే వాళ్ళంతా ఉన్నారు కూడా ఇక్కడ మనతో పాటు. మరి ఏం జరిగింది, వీళ్ళకి విషయం ఎలా తెలిసింది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ అసలు ఏం జరిగింది ఇక్కడ టెంపుల్లో ఈ రోజు ఉదయం? ఎందుకు 6:30 to 7:30 మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇంటి పక్కన వాళ్ళు అభిషేకం డైలీ చేస్తారు. వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకుని మా లేడీస్ వచ్చారు. చూసేవారికి అభిషేకం అక్కడ ప్లేస్లో మాంసం ముద్ద ఉంది. వాళ్ళు వచ్చేసి మా ఇంటికాడికి వచ్చి ఇట్లా టెంపుల్లో ఇట్లా ఉందంటే మేము సడన్గా వచ్చేసి ఒక 6-7 మెంబర్స్ వచ్చాము. వచ్చి చూస్తే సమ్ ఆఫ్ మీట్ పీస్ ఉంది. అది మీట్ పీస్ చూసాము. మీట్ పీస్ ఉంది, ఎగ్జాక్ట్ శివజీ పక్కనే ఉంది, లింగం పక్కనే ఉంది. అంటే ఎవరో త్రో చేస్తే ఎట్లా పడుతుందో అలా ఉంది. అది ఏదో పశువు ఏదో పిల్లియో ఏదో వచ్చి పెట్టినట్టు లేదు, ఏదైనా త్రో చేస్తే ఎలా ఉంటుందో అలా పట్టి ఉంది, కావాల్సింది పెట్టి అని అట్లా ఉంది. అది మార్నింగ్ అయితే అలాగే ఉండి మేము ఇంటిమేట్ పోలీస్ డైల్ 100 కాల్ చేసి మేము చెప్పాము ఇలా సార్ అని. వాళ్ళు వచ్చేసారు, చూసారు, వాళ్ళు వీడియో తీసేసి వాళ్ళంతలో వాళ్ళే రిమూవ్ చేశారు, ప్యాక్ చేసి కవర్లో ప్యాక్ చేసి. ఏంటి సార్ ఇలా అంటే, ఏం కాదు మేము చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీరు రండి పిఎస్కి రండి, వచ్చి కంప్లైంట్ అంటే మేము వెళ్ళాము, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము, ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తా అని వాళ్ళు వచ్చి చేస్తారు. ఏమైంది సార్, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడ అలా జరిగింది? 14 years బ్యాక్ ఇక్కడనే అయింది. టెంపుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పడేస్తారు వాళ్ళు, ఇదే టెంపుల్లో. అప్పుడు కూడా సేమ్, అప్పుడు మేము కొంచెం చిన్న ఏజ్లో ఉండే, మాకు అంత అవగాహన లేదు, స్టడీ సర్కిల్గా ఉంటుండే మేము. అప్పుడు ఏమన్నా సేమ్ రిపీట్ యానిమల్ ఏదో పడేసి ఉండొచ్చు అని చెప్పారు. ఓకే అని అప్పుడు కూడా అలాగే ఉండే. ఈరోజు కూడా ఇది డిసిజన్ ఈవినింగ్ వరకు చెప్తా అన్నారు, ఈవినింగ్ అన్నా రేపు మార్నింగ్ అన్నా చెప్తా అన్నారు, ఏముందో ఎంక్వైరీ చేస్తామని. వాళ్ళు కూడా మేము సపోర్ట్ ఏంటంటే ఇక్కడ పీస్ఫుల్గా జరుగుతుంది. చాలా ఇద్దరు కమ్యూనిటీస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. వాళ్ళ బిజినెస్కి మేము వెళ్తాము, మా బిజినెస్కి వాళ్ళు వెళ్తారు. లోకల్ వాళ్ళు ఉండరు, నాన్ లోకల్ వాళ్ళు వచ్చి చేస్తారు ఇక్కడ. వాళ్ళు కొంచెం పోలీసు వాళ్ళు. అప్పుడు 14 years బ్యాక్ ఇక్కడ జరిగింది అని అంటున్నారు కదా సార్, అప్పుడు ఎవరైనా ఇక్కడ పడేశారు అన్నట్టుగా రుజువులు దొరికాయా? అప్పుడు కూడా ఏం రుజువు దొరకలేదు, ఏం దొరకలేదు. ఇప్పుడు మరి ఏమన్నా మీరు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఎవరు చేసి ఉంటారు? గదే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. పశువులు అయితే ఉండేవి అనుకుంటున్నాము, అతన్ని కఠినంగా పట్టుకొని కఠినంగా శిక్ష ఇస్తేనే మాకు సంతోషం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక గత ఏడాదిగా సార్ మన హైదరాబాద్లోనే చాలా టెంపుల్స్లో కూడా దాడులు చేయడం కానీ, విగ్రహాలు విధ్వంసం చేయడం కానీ, ఇలాగే మాంసాన్ని పడేయడం కానీ ఇలా జరుగుతున్నాయి. ఈ సంఘటనను ఎలా తీసుకుంటారు? ఇది చాలా పద్ధతి, అంటే కొంచెం మనం ఇప్పుడు మన కమిటీ మన రిలీజియన్కి మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళ కమిటీకి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మన కమిటీకి రెస్పెక్ట్ ఇస్తే మనం వేరే కమిటీకి రెస్పెక్ట్ ఇస్తాం. రిలీజియన్ ఎక్కువ మనకి ఉంటుంది, అంతేగాని ఇప్పుడు వేరే మనోభావాలు దెబ్బతినాలని తెలుసుకోవద్దు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పట్టుకోవాలి, డిపార్ట్మెంట్ నుంచి మాకు అదే సపోర్ట్ కావాలి, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఇంకొకటి, ఇదొకటి ఇలా చేస్తే అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది అని అతనికి పడితే నెక్స్ట్ అతను కూడా ఆలోచించాడు ఇలాంటివి మనం కఠినంగా చేయాలి అని. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది, మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం కూడా? అసలు ఇక్కడ మీరు వచ్చేసరికి కూడా అలాగే వేసుందా, అంటే మాంసం ముద్దలు ఉన్నాయా? మేము పొద్దున మా అబ్బాయి వచ్చిండే, అబ్బాయి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు చూసుకోలేదు. మళ్ళీ మా కొడుకు బిడ్డ ఆమె వచ్చి మళ్ళీ పూజ చేస్తుంటే ఇంకా మాంసం ముద్ద పడ్డది అని మాకు వచ్చి చెప్పింది. మీ అబ్బాయి ఎన్ని గంటలకు వచ్చారు? 6:30 అట్లా వచ్చింది. అప్పుడు మీ అమ్మాయి ఎన్ని గంటలకు వచ్చారు? అప్పుడు 7 అవుతుండొచ్చు. 7 గంటల తర్వాత మళ్ళీ వచ్చి చెప్తే ఇట్లా సంగతి ఇట్లా కనిపించింది, చూడలేదు అంటే చూడలే, పెట్టని బయటకెళ్ళి వచ్చేసిన అని చెప్పి అంతే. దాని తర్వాత మళ్ళీ ప్రచారం చేస్తే ఇది
మీరు వచ్చారా? మీరు వచ్చేసరికి నేను అప్పటికి రాలేదు, మళ్ళీ నేను వేరే దానికి. వేరే దగ్గర ఉన్నారు. అంటే ఇప్పుడు మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఎప్పుడు వస్తూ ఉంటారా ఇక్కడికి? కంపల్సరీ. మరి ఇప్పటికి కూడా ఒక సంవత్సరం నుంచి కూడా మన హైదరాబాద్ నగరంలో చాలా మేడం అప్పుడు మీరు చేస్తే ఇది జరిగితే వాళ్ళు ఏమన్నా అంటే ఏం కాదు, ఇట్లా మామూలుగానే ఉందిగా, దీని తర్వాత ఏం కాదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ అది ఇప్పుడే అంటే ఈ సంఘటనని ఎలా మళ్ళీ చెప్పేటోళ్ళు లేకనే కదా మన అది అట్లా కాకనే చేస్తాం. వీళ్ళు మన దౌర్జన్యంగా ఎత్తున్నారు. ఈ దౌర్జన్యం చేతలేక మన ఈ మొత్తం హిందువులనే నడుస్తుంది కానీ ఇంకా వాళ్ళ దాంట్లో నడుస్తుందా? అది చూపేయండి మరి, చూపిస్తే అప్పుడు వాళ్ళని ఒప్పుకుంటారు. అది ఒప్పుకొని విషయం ఒప్పుకోమండి. ఇప్పుడు వాళ్ళ చేతులతో తీసిపడేసి సాక్ష్యం ఏమైనా చూపిస్తున్నాడా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ సాక్ష్యం ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు అన్నట్టు చూపించింది. అది ఏం లేదు మన రూల్స్. అంటే పోలీసులు ఏమైనా చెప్పారు ఇప్పుడు? మేము చెప్పలేము. 5 o'clock వరకు పోలీసులు ఇక్కడ అయిన సంఘటన 5 గంటల వరకు మేము వాళ్ళని నేరస్తులు ఎవరు వాళ్ళకి వచ్చి మీకు ముందర పెడతామని చెప్పారు. 5 గంటల వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లేదంటాం పెద్దలు కూడా అందరితో సమానము, అన్ని సంస్థలు కూడా వచ్చి రేపు పొద్దున్న 9 గంటల నుంచి మేము ధారణా చేస్తామని చెప్పేసి పోలీసులు అది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితి ఏం ఎరుకుందా, గతం ముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్లా ఎరుకుందా, ఇళ్ళకి విగ్రహం దొంగతనం అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఏదో వ్యక్తి వేసేసేసిండు, వెళ్ళిపోయిండు, ఏదో పిచ్చోని పట్టుకొని వచ్చిండు, ఆయన పాగల మనిషి ఉన్న లేకగా బైక్ అని చెప్పేసేసి పోలీసులు అపపరిచేసారు. రెండో విషయం ఏం జరుగుతుందా, ఇక్కడ మందిరం ఉందని తెలుసు, చుట్టుపక్కల మైనారిటీ ప్రాబ్లం ఉన్నారు. మొత్తం ఇక్కడ 2 బస్తీల్లో హిందూస్ తోడమున్నారు. అయితే పోలీసులకు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉంది. ఇక్కడ కలర్లు వేయడము, జెండాలు పెట్టడము, తో హిందువులను ఉద్రేకించి తేవడానికి కూడా ప్రయత్నించారు. అయితే తర్వాత కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ అరే ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు, గుడి పక్కన ఏదో పెట్టేసేసి మళ్ళీ దర్గా రూపంలో చేస్తున్నారని కూడా ఇచ్చేసేసారు. అది తీపిచ్చేసారు పోలీసులు, వాళ్ళకి అడ్వర్స్మెంట్ చేసి చేసారు. మళ్ళీ ఇది 3వసారి కూడా ఇక్కడ పొద్దు వచ్చినసరికి ఇక్కడ 12 గంటల వరకు ఇక్కడ ఉన్నారు, పెట్రోలింగ్ నడిచింది. ఇది 1 గంటలకు 2 గంటల ఆధ్వర్యంలో. సో పబ్లిక్ ఎక్కడికైనా వచ్చి చేసిర్రా, ఎక్కడికైనా వచ్చిర్రు తెలియదు. అయితే పొద్దున్న పూజకు వచ్చేసరికి పంతులు 7 గంటలకు వస్తాడు. భక్తులు పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు ఇక్కడ చేయడానికి వస్తారు. ఆ భక్తురాలు ఒక ఆమె వచ్చింది, వచ్చి పూజ చేస్తుండే వచ్చేసరికి ఇక్కడ మాంసం ముద్దలు పడ్డాయమ్మా ఇట్లా సంగతి అని బస్తీ వాసులకు చెప్పేసేసింది. బస్తీవాసులు ఇక్కడ వచ్చేసరికి కూడా మొత్తం మాంసం ముక్కలు ఉన్నాయి. వచ్చేసరికి మళ్ళీ బస్తీవాసులు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేయాలి ఫస్ట్ అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత సంస్థకు వచ్చినప్పుడు ఇట్లా దౌర్జన్యం చేయడము ఎటు నుంచి వచ్చింది ఏంది ఏం కథ అని వాళ్ళకి చెప్పినాము. మీరు వచ్చేసరికి మాకు భక్తులు బస్తీలో కూడా ప్రతి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అయింది. ఇది మా మీదే అవుతుందా, హిందూ ధర్మాల మీదనే అవుతుందా, ప్రతి జాగాలో అవుతుంది, మీకు తెలుసు ఎందుకు అవుతుంది. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. ఒకటి పోలీసు వాళ్ళది సీసీ కెమెరా ఉన్నది, అక్కడ ఉన్నది. ఆ సీసీ కెమెరా ఎందుకు పనిచేస్తలేదు, గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అది చేయించుకోవాలి కదా, అది డమ్మీ అయిపోయింది. ఇక్కడ పని చేస్తలేదు, ఇప్పుడు చేస్తుందా తెలియదు, మొన్నటి వరకు అయితే చేయలేదు. ఇక్కడ స్కూల్ ఉన్నది, స్కూల్ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు అటు సైడ్ ఉన్నాయి, ఇక్కడ సీసీ కెమెరాలు పని చేస్తలేవు. అదే స్కూల్ యజమానిని పిలిచి కూడా సీసీ కెమెరాలో చెక్ చేస్తామని సాయంత్రం వరకు ఉన్నారు. అతనే అక్కడ ఉన్నారు, మాకు 5 గంటల వరకు టైం ఇచ్చిర్రు. ఆ తర్వాత మేము ఏం చేయాలి, మా పెద్దలు సంస్థ యజమానులు ఏం చేయాలి పొద్దున్న. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం మరి ఏదైనా అంటే పిల్లి కానీ ఏదైనా తెచ్చేసింది అనుకుంటున్నారా, ఎవరి మీద అయినా అనుమానాలు ఉన్నాయి? ఇంకోటి పిల్లి కానీ ఇంత పెద్ద మాంసం ముక్క పిల్లి నోరు ఇంత పెద్ద మాంసం ముక్క పిల్లి నోరు ఎట్లా పడుతుంది, గుంజుకు రావాలి, లేకుంటే గుంజుకు వస్తే మొత్తము అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంత పెద్ద మాంసం ముక్క 2-3 ముక్కలు ఎట్లా వస్తాయి? చల్లబాయి పిల్లి తెచ్చేసింది అనుకున్నాము, అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకున్నాము. మనుషులు అంత పెద్ద ముక్కనైతే మందిరంలో పోయే పిల్లి తినాలనా, మొత్తం ఉన్నది ఏదైనా తినొచ్చు. అంటే ఇది అనుకోకుండా కావాలని చేసుకున్న పరిస్థితులు. దానికి మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఎలా స్పందించబోతున్నారు? మేము 1 నుంచి 2 సార్లు అయింది, 2 సార్లు అయింది, 3వ సార్లు అయిపోయింది. ఇక ముందు కాకుండా మేము పోలీసులని కానీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము. ఇక ముందు అయితే మేము సంస్థలు కూడా మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అల్లకల్లోలం అయిపోతుంది, కమ్యూనల్గా సార్ అయిపోతుంది. మరి సాయంత్రం వరకు మాకు చెప్తాన్నాడు ఎవరు ఏంది ఏం కదా అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం పాటుగా కూడా చాలా గుళ్ళల్లో కూడా విధ్వంసాలు జరుగుతున్నాయి, ఇలాగే మాంసం వేస్తున్నారు. కానీ ప్రతి చోట కూడా ఏదో మతిస్థిమితం తప్పిన వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా మరి ఆ వ్యక్తులను చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా మరి ఒక మతిస్థిమితం లేని అతనే చేస్తున్నాడు అని చెప్పేసి రేపు రుజువు అయితే ఎలాంటి అసలుతో పాటు ఒక విషయం మనం చూడాలి. ఎటు చూసినా మతి లేదు, మనిషి చేసిండు అట్లా లేదు. గవర్నమెంట్కి అసలు మతి లేదు. ఏదైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాని మీద పెట్టుడు, ఈయన మీద
ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ కోసం ఇప్పుడు వస్తుంది ఎలక్షన్స్, దాని గురించి ఇప్పుడు ప్రతి ఒక్క హిందువుల మీద అటాక్ జరుగుతుంది. ప్రతి చోట చూడండి హిందువుల మీదనే అటాక్ జరుగుతుంది. ఇప్పుడు కానీ 5 గంటల వరకు గవర్నమెంట్ కానీ దీని గురించి ఏం పరిష్కారం ఇవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తామో అది చెప్పాము, కాకపోతే 100% చేసి చూపిస్తాం. ఇన్ని రోజుల దాకా ఊరుకున్నాం, కాళ్ళు చేతులు కట్టుకున్నాం, మేము పెదోళ్ళం, మేము ఖాళీ వెదోళ్ళం, ఖాళీ పబ్లిక్ మొత్తం చెప్తుండ్రు ఆ మాట ఈ మాట వింటున్నాం, చెప్తున్నాం, ఖాళీ కామ్గుంటున్నాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు 100% మేము యాక్షన్ తీసుకుంటాం. గవర్నమెంట్తో పాటు కాకుండా చెప్పండి, మేము తీసుకుంటాం. గవర్నమెంట్ మాతో కాదు, మేము పక్కకి జరిగిపోండి, మేము వచ్చి చూసుకుంటాం. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఖాళీ పబ్లిక్ మీద నెట్టుతుండ్రు. వాడు వచ్చిండు ఎలక్షన్ ఓట్ బ్యాంకింగ్, ఈడు వచ్చిండు ఎలక్షన్ ఓట్ బ్యాంకింగ్, వాడు చేసిండు, ఈడు చెప్పిండు, వాడు చెప్పి ఏం లేదు దాంట్లో. ఖాళీ పబ్లిక్ మీదనే ఏం చేసినా పబ్లిక్ మీదే నెట్టుతుండ్రు. తప్పు చేయడం ఒక్కడు శిక్ష పడుతుంది మాకు. ఎందుకండి ఇది? ఎన్ని రోజుల దాకా ఇబ్బంది పడుతుండాలి, ఎన్ని రోజుల దాకా కామ్గా ఉండాలి? ప్రతిసారి చూడండి ఎవడో చేస్తాడు వెదవగాడు పబ్లిక్ మీద నెట్టుతాడు. మా ఇప్పుడు పొద్దుగాల నుంచి ముగ్గురు అమ్మ చెల్లెలు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు చూసి పూజ చేసిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటుండ్రు తెలుసా, మీరు ఎందుకు చేసిండ్రు, మీరు చూసిండ్రా, మీరే పెట్టిండ్రా. ఇప్పుడు ఆడపిల్లల మీద కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇప్పుడు మీరు 10 మంది వెళ్ళిండ్రు, అంటే ఇక్కడ పూజ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టారు, వాళ్ళు పెట్టారేమో, ఇప్పుడు మీరు పెట్టారేమో అని చెప్తారు వాళ్ళు. 100% చెప్ప ఈ విషయం రాదని చెప్పండి, 100% వస్తుంది. ఎవడో విధవా చేసి పోయిండు. ఇప్పుడు ఆ అమ్మాయి చూసింది పోయి ఇట్లా ఉందని మా తమ్మునికి పోయి చెప్పింది, తమ్ముడు వచ్చి చూసిండు, నువ్వే తీసుకుపోయి పెట్టినాయేమో. ఇప్పుడు అట్లాంటి విషయం కూడా వస్తుంది అమ్మా, రాదని కాదు. ఎట్టు కంచి కూడా ఈ కేసుకి తప్పుదారి పట్టియాలి, కథం. అంటే ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఈ విషయం కూడా ఇప్పుడు కేవలం హిందూ దేవాలయాల మీదే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? మా హిందువులు శాంతియుతంగా ఉన్నారు. మా ఇంట్లో ఇట్లా ఈ హరకత్లు చేయమని చెప్పి నేర్పియ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 సార్లు పట్టుకోపోయి చెవులలో నింపుతున్నారు, మా దగ్గర నింపుతలేరు. మా ఖాళీ ప్రసాదాలు ఇచ్చి హారతీలు ఇచ్చి మెడలో గొలుసులు ఉంటే జర పైసలు ఎక్కువ ఇప్పించుకొని బయటికి పంపిస్తారు. హిందూగా పుట్టినోనికి గాయత్రి మంత్రం రాదు, మృత్యుజయంత్ర మంత్రం రాదు, హనుమాన్ చాలీసా కూడా రాదు, కానీ డిగ్రీ చదువుతాడు, ఇంజనీరింగ్ చదువుతాడు. హిందూ ఏమైనా మాట్లాడంగానే సెక్యులర్ కొడుకులు ఎక్కువ తయారయ్యారు మా దగ్గర. ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వచ్చి పక్కకు వచ్చి చూద్దామనే ఈ జ్ఞానం కూడా లేదు. అదే ఒక బిగ్ బాస్లో ఎవడో హీరో అయ్యిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిందంటే ఆయనకి లైన్లు కడతారు. కానీ ఈ గుడి ఎప్పుడు గుర్తొస్తుంది చెప్పాలన్నా? ఒక శివరాత్రికి, పండగలకి. ఇంట్లో ఏమైనా అయ్యకి అమ్మకి ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్గా తక్కువ పడ్డము, వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం మంచిగా దేవుడా కాపాడుమని అంటారు. ఈరోజు ఆ దేవుని దగ్గరనే ఇట్లాంటి హరకత్ అయినప్పుడు మన వాళ్ళు ఇంకా కొందరు ఇంట్లో వండుకొని ఉన్నారు. సో దయచేసి మీ మీడియా ప్రకారంగా మీరు కూడా ఉన్నారు, ఒక హిందువుగా ఇది కరెక్టా? ఈరోజు పౌర్ణమి, భక్తి శ్రద్ధలతోని గుడికి వస్తారు. ఇంకోటమ్మా, హైకోర్టు ఆర్డర్స్ని మేము ఇది పాటిస్తున్నాము అది పాటిస్తున్నాము అని మాట్లాడతారు. కానీ ఒక టెంపుల్ నుంచి 100 మీటర్ల వరకు ఒక మటన్ షాప్ కూడా ఉండొద్దు అనే ఒక రూల్ ఉంది కాన్స్టిట్యూషన్లో. మళ్ళీ ఆ రూల్ని ఎక్కడి వరకు పాటిస్తురా? ఇప్పుడు వీడికైనా బయటికి వెళ్ళండి, అది కూడా చూపెట్టండి. ఇది వీళ్ళు ఏం చేద్దాం, కుక్కలకి పిల్లిలకు కూడా వేస్తారు వేస్ట్ ఉన్నదని, అది తెచ్చి వేసిండొచ్చు అని అంటారు. మళ్ళీ దుకాణమే లేనప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు కావు కదా. మళ్ళీ దీనికి డిపార్ట్మెంట్ చూసుకోవాలి కదా. రీసెంట్గా ఈ పక్కకున్న దుకాన్లు హిందూ ముస్లిం బాయ్ అనుకుంటా ప్రతి ఒక్కరు దుకాన్లు మనోళ్ళు వాళ్ళోళ్ళు అందరు కలిసి 5,000 10,000 ఇంత పిఎస్కి ఇచ్చారు సీసీ కెమెరాలు పెట్టమని. ఎక్కడ పోయినాయి ఆ పైసలు? వాళ్ళు పెడితే ఇవన్నీ ఈరోజు ఈ సిచ్యువేషన్ కాదు కదా. మాసప్ ట్యాంక్లో అవుతుంది, ఒక కుక్క తెచ్చేస్తుంది, క్లోజు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక పిచ్చోడు వస్తాడు, క్లోజు. సికింద్రాబాద్లో ఒక తల్లిని ఆడు కాలుతో దండిండు, అప్పుడే వాళ్ళు కొన్నారు అంటారు కదా షరియాల. అంటే ఈ మధ్యన మతి స్థిమితం. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు కూడా చూసిర్రు, ఆ పిచ్చోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇట్లాంటి పిచ్చోళ్ళను ఒక దగ్గర వేసి, కానీ వాళ్ళు ఓన్లీ గుళ్ళే కనిపిస్తున్నాయి. ఆ పిచ్చోళ్ళకి జెండాలు కనిపించాయి, వేరే మతస్థులు ఇంకే వేరే ఏం కనిపించాయి, మన గుళ్ళే కనిపిస్తాయి. అంటే ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తురా? దీని వెనుక ఏదో మాత్రం 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక హిందువుల పైన అత్యాచారం చాలా ఎక్కువ అయిపోయింది. అది ఏ విధంగా మేము చెప్పుకుంటా పోతే, నేను ఒక బీజేపీని అరే ఈయన ఆయనకు చెప్పిండు, ఆయన ఈయనకు చెప్పిండనే ఉంటుంది. కానీ వాస్తవంగా హిందూ కళ్ళు తెరుచుకోవాలి. యోగీజీ 25 కోట్ల జనాభాను సంలాస్తుండు, ఇది తెలంగాణ 4 కోట్ల చిల్లరే. అంత చిల్లర పబ్లిక్నే మేము సంలాంచలేకపోతున్నాం అన్నట్టు రుజువు అయిపోయింది. మళ్ళీ 5 సార్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న కుంభమేళాకి అన్ని లక్షల మంది ఎట్లా చూస్తున్నానా? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే మరి ఎలాంటి మార్పు వస్తుంది?
బీజేపీ రావాలి, వీళ్ళని ఎక్కడ పెట్టాలనో బుల్డోజర్లు ఎక్కడ తిప్పాలనో యోగిజీ గారు ఒక నెల రోజుల గురించి వచ్చిపోతే మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చి పోతాడు. ఇంకా మనం ఉంటే ఇక గాజులకు చేతిలో ఇక గాజులు వేసుకొని మేము కూడా తిరగాల్సిన రోజులు వస్తాయి. మా పెద్దలు ఎంతో కష్టపడి అప్పుడున్న కౌరవులతో అనుకోవచ్చు, మీరు అప్పుడున్న రజాకారులతో కొట్లాడి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఇక్కడ మేము బతుకుతున్నాము. మాకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేస్తాము, ముంగడు పోతాము. ఇక ఈ నుంచి నేను అనుకుంటున్న డిపార్ట్మెంట్ వాళ్ళైనా కళ్ళు తెరిచి వచ్చే శివరాత్రి వరకు ఇక్కడ ఉన్న సీసీ కెమెరాసు లోకల్ కూడా కొద్ది వేరే ఇష్యూస్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు గుడికి రావాలంటే ఆటోలు చెడాంచడము, ఇక్కడ పక్కకి బీర్ బాటిల్ పడేసిరంట. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే మాకే సిగ్గు చేటుకు ఉంది, ఇంటుంటే మీకే బాధ అనిపిస్తుంది. మరి ఎందుకు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదా? ఎట్లా మరి? డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక లోకల్గా ఉన్న పిల్లలు ఏదైనా ముంగటికి వస్తే ఈ కేసు పెడతా ఆ కేసు పెడతా, నువ్వే మొత్తం ఖరాబ్ చేస్తున్నావు అని అంటారు. కానీ దాన్ని చక్కగా చేసుకుంటే వాళ్ళకే మంచిది కదా. మా దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ ఇప్పుడు మాసప్ ట్యాంక్ అయింది, అక్కడే డిపార్ట్మెంట్ నిజంగానే 4 hours పట్టుకొని తెచ్చిరు, ముంగడ పెట్టేసారు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? సో నేను ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఉదయం ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా ఏమనంటే ఒక 3 నెలలకు ఒక్కసారి ఎందుకు ఇలా హిందూ దేవాలయాల మీద అటాక్ జరుగుతుంది, దేనికి కారణం ఇదంతా? అంటే 3 నెలలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి జరుగుతున్నాయి, దేనికి అసలు కారణం? అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నామ్మా, ఈ 3 నెలల నుంచి ఎందుకు గుళ్ళ మీదనే పడుతురు? ఎందుకు గుళ్ళ మీదనే పడుతురు? వేరే కనిపిస్తలేవా పిచ్చిన కొడుకులకి, లేకపోతే ఉన్న వేరే వాళ్ళకి? అంటే హిందువులు ఇంకా సామరస్యం, జాందే రే భయ్ జాందే, తీర్థం తిన్నాం, ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం అంటే ఇంత పెద్ద చేతి పెడతారు మనోళ్ళు, కానీ వచ్చి ఇక్కడ కూర్చొని పని చేయడానికే రాదు. సో రిక్వెస్ట్ అమ్మ, మీ త్రూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతి త్వరలో వాడిని పట్టుకొని వానికి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలని, అంటే ఏం శిక్ష ఇచ్చిరో కూడా చెప్తే రేపు ఇట్లాంటి, ఎందుకంటే ఇన్సిడెంట్ ఏమైనా కావచ్చు, దాన్ని ఎవడు బాధ్యతుడు? వచ్చినోడు ఏమైనా ఒక రాయి కొట్టి పోయినానంటే వస్తుందమ్మా. అది శివయ్య ఆజ్ఞలేంది చీమైనా దోమైనా పుట్టది అని అంటారు. శివయ్య వచ్చిండు తర్వాత, ఇది కలియుగము. శివయ్య 3వ కన్ను ఒకరు తీసాడు అనుకోండి, భస్మం అయిపోతారు అందరూ. శివయ్య ముందు ఏం లేదు, ఒక ఆకు కూడా ఆగదు దాని ఆయన ముందు. ఇంకోటి ఏంటంటే పిల్లి కానీ కుక్క కానీ తీసుకొస్తే మాంసం ముక్క ఇట్లా ఉంటుందా? పిల్లి కానీ కుక్క కానీ తెస్తే మాంసం ఉంటుందా? లాక్కుంటా తీసుకొని పోతుంది అది. ఆ వీడియో చూడండి మీరు. అని అది పిల్లి తిన్నా కానీ ఒక్క దిక్కు పెట్టదు, మొత్తము కికిరి గీతలు పెట్టి మొత్తం చిన్న చిన్న ముక్కలన్నా అది కింద పారేస్తుంది. మనిషి ఒక బిస్కెట్ కూడా తిన్నా కానీ కింద పడుతుంది, ఒక చిన్న బిస్కెట్ ముక్క అన్న కింద పడుతుంది. ఇక్కడ అది కూడా లేదు కదా. టోటల్ వీడియో కూడా చూడండి, క్లియర్గా తెచ్చి పెట్టారు, ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ దానికి ఏం చేయాలి ఇప్పుడు? గవర్నమెంట్ మాకు సహకారం చేస్తుందా, లేకుంటే గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా నిలబడాలన్నా? ఈ విషయంలో నేను కూడా అడుగుతున్నాను. భయ్యా, ఈ విషయం అసలు ఈ రోజు ఎన్ని గంటలకు జరిగింది? అంటే నైట్ జరిగింది అనుకుంటున్నారా, మార్నింగ్ అయి ఉంటుంది? ఇది తెల్లవారు జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న నివాసులు అంటున్నారు. చాలా బాధాకరం, ఎందుకంటే ఈరోజు డైలీ చూస్తే చాలా ఘోరాలు జరుగుతున్నాయి మన హిందువుల మీద. కానీ మనకి పాలిటిక్స్ కావడం, ఇట్లా మన గవర్నమెంట్ కూడా ఏం సపోర్ట్ లేదు. హిందువులు ఓట్లు వేసారు కానీ మన హిందువులు ఎట్లా అంటే ఈ ఓటు పరంగానే మనకు పనికొస్తారు. ఇలాగ ఏమైనా అయితే మనం పట్టించుకోకపోయినా ఇడు అంత ఏముండదని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇట్లా జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం లోపే మనకి ఒక దాదాపు హైదరాబాద్ నగరంలోనే 5-6 గుళ్ళ పైన కూడా అంటే అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ, ఇలాగే మాంసాహారాలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే 3 నెలలకు ఒకసారి జరుగుతూనే ఉంది ప్రతిదీ. ఈ సంఘటన ఎలా తీసుకుంటారు? ఈ సంఘటన ఎట్లా చూస్తుంటారు అంటే, ఎవరైతే చేసిరో వాళ్ళు జిహాదీ వాళ్ళు హింటిస్తారు. ఏమని హింటిస్తారు అంటే, మీరు చాతగానోళ్ళు రాబాయి, మీరు మా ఎంట్రా కూడా వీకలేరు అని హింటిస్తారు అనమాట. రియల్గానే హిందువులు ఏం పీకలేరు అని చెప్పేసి వాళ్ళు ఇంటిస్తారు. సో ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి. ఈరోజు మన దేవి దేవతల మీద, మన గుళ్ళ మీద జరుగుతున్న దాడులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ముందుకు రావాలి. గుడికి పోయి మొక్కడమే కాదు, మన గుడిలు జోలికి వచ్చిన తొక్కడం కూడా నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలు ఎవరైతే పండితులు ఉన్నారో, పూజారులు ఉన్నారో వాళ్ళందరికీ గురువులు, పేరెంట్స్ నేర్పియాలి. మనం ధర్మం పట్ల ఎట్లా పనిచేయాలి, మన ధర్మం గురించి ఎవరైనా వస్తే ఆ తలకాయ ఎట్లా నరకాలో కూడా అది కూడా నేర్పియాలి. లేదు, నేను హైదరాబాద్లో ఉంటాం. ఇక్కడ ఈ సంఘటన జరిగిందని చెప్పేసి ఈరోజు మేము అందరం వచ్చినాం అన్నమాట. అంటే హిందూ దేవాలయాల మీదే ఒకవేళ
అనుకోకుండా జరిగింది ఇలాంటివి అంటే ఏదైనా జంతువు తీసుకొచ్చి అంటే పిల్లో లేకపోతే కుక్కను తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అనుకోవడానికి కారణం అంటే హిందూ దేవాలయాల మీద ఎందుకు జరుగుతుంది? ప్రతిసారి ఏదైనా విషయం హిందూ గుళ్ళ మీద జరిగినప్పుడు ఏమంటారు అంటే పిచ్చోడు చేసిండు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరో పబ్లిక్కి తెలుసు. ఇక హిందువులు ఏం పీకలేరు అని చెప్పేసి పిచ్చోళ్ళు అంటారు. ఎప్పుడైతే హిందువులు బయటికి వస్తారో అప్పుడు పిచ్చోడు కాదు, ఎవడైతే వాస్తవం చేసిండో అని ముంగలు తీసుకొచ్చి చూపెడతారు. సో హిందువులు ఏం చేయరని చెప్పేసి ఈ విధంగా చేస్తారో ఇలాంటి విషయాలు చాలా జరిగినాయి. మనం చూసుకుంటే ప్రీవియస్గా పాస్ట్లో ఎన్నో మన ముత్యాలమ్మ కానీ, ఇంకా ఓల్సిటీలో కానీ, నాంపల్లిలో కానీ, ఇంకా మాసం ట్యాంక్లో కానీ ఈరోజు చూస్తే పిల్లి వేసిందని చెప్పి కుక్క వేసిందని చెప్పేసి చెప్తారు. కిలో కంటే ఎక్కువ ఉంది. ఇంకోటి దుంకి కూడా పోలేదు. ఒకవేళ దాన్ని తినాలనిపిస్తే ఏదైనా మూలకి పెట్టుకొని తింటుంది, అంతేగాని అది తీసుకొచ్చి శివలింగంలోనే వేస్తుందా? సో ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. అయినా చెప్పినా కూడా మేము ఈరోజు వినే పరిస్థితులు లేమో, మాకు తెలుసు ఏమవుతుందో. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు మేల్కొనాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ రోజు హనుమాన్ టెంపుల్లో జరిగిన ఈ సంఘటన సందర్భంగా కూడా ఇక్కడ మరి శివాలయం ముందు మన ముందు ఉన్నారు మరి ప్రియా చౌదరి గారు. మరి తను ఎవరికి తెలియని వ్యక్తి కాదు, చాలా మందికి తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా మందికి తెలిసిన వ్యక్తి. తన సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసి చాలా మంది ఇన్స్పైర్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మరి హిందూ సాంప్రదాయాల గురించి అంత చక్కగా చెప్పేవాళ్ళు, అంత చక్కగా బోధించే వాళ్ళు ఈ రోజు ఈ సంఘటన గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం కూడా జరిగింది. మనతో పాటే ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మరి ఇక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఒక 3 నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనల మీద మీరెలా స్పందిస్తారు? అంటే ఇక్కడ సంచలనమైన వాటిని మాత్రమే 3 నెలలకి 4 నెలలకి జరిగినాయి అనుకుంటున్నాం అమ్మ. కానీ ప్రతి చోట ప్రతి క్షణము ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కొండకుచో మనము బయటికి వచ్చినటువంటి విషయాల మీద మాత్రమే మనం చర్చలు జరుపుకుంటున్నాం. ఇక్కడ విషయం తీసుకుంటే ఏవోవో వినిపిస్తున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, పిల్లలు తిరుగుతున్నాయి, అవి తెచ్చిపెట్టి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. అంటే భగవంతుణ్ణి మనం ఆ మాత్రం కుక్కల పిల్లలు తిరిగేంత ఈజీగా మనం వదిలేసాము అంటే అది మనల్ని మనం ప్రశ్నించుకోవద్దా? అంటే పొద్దున్నే వచ్చి నువ్వు అన్ని కోరికలు కోరేటటువంటి భగవంతుడికి నువ్వే విధమైనటువంటి గౌరవం ఇస్తున్నావు? మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఆయనకి భద్రత మనం ఏ విధంగా ఇస్తున్నాము? మీరు అడగచ్చు, ఆయనకి భద్రత ఎందుకంటే ఆయన దేవుడు కదా అని చెప్పేసి అని. దేవుడు అన్నప్పుడు దేవుడిని నువ్వు తెచ్చుకున్నావు. ఆయన వచ్చి నిన్ను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు నా దగ్గరికి రాని ఆయన పిలవలా. నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తెచ్చుకున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం నువ్వు ఇవ్వాలి. నీ ఇంటికి నన్ను పిలిచినప్పుడు ఆతిథ్యం నువ్వు ఇవ్వాలా? లేకపోతే నాకు నేనే నా ఫ్లాస్క్లో కాఫీ నేనే తెచ్చుకుంటాను, లేకపోతే నేను తినేటటువంటి టిఫిన్ నేనే తెచ్చుకుంటానమ్మా అని చెప్పేసి నేనే తెచ్చుకుని ఇంటికి వచ్చి కూర్చొని తినేళ్ళాలా? అవునా? కాబట్టి ఇక్కడ మనం ఎవరినో ముందు మనం ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అసలు ముందు మన ధర్మాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాము, మనం ఎంత క్రమశిక్షణలో ఉన్నాము, మన భగవంతుడి పట్ల మనం ఎంత చిత్తశుద్ధితో ఉన్నాము అనేది కూడా ఇవాళ మనమందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే మరి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నా కానీ మన హిందూ ప్రజలు మాత్రం మరి స్పందించట్లేదు. ఇప్పుడు వస్తున్న యువత కూడా ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు జాగ్రత్త పడట్లేదు? ఎక్కడ లోపం ఉంది? అది యువత తప్పు కాదమ్మా. ఎందుకంటే యువతకు ఒక దిశ నిర్దేశం చేసే నాయకులు ఎవరున్నారు చెప్పండి? ఇవాళ పొలిటీషియన్స్ని చూస్తే అతి జుగుప్సాకరమైనటువంటి భాషతోటి ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం తప్పితే వ్యవస్థాగతమైన సంస్కరణ వైపు ఏ రాజకీయ నాయకుడు నిలబడ్డాడు? రెండోది, విద్యాలయాల్లో అసలు నీ సంస్కృతి గురించి కానీ, నీ ధర్మం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ అందాకెందుకు ఒక యోగా కానీ ఒక మెడిటేషన్ కానీ ఉందా? ఇవన్నీ యువత ఎక్కడ సంస్కరించబడతాడు అంటే 2 చోట్ల తల్లి. ఒకటి కుటుంబంలో, రెండోది పాఠశాలల్లో. ఇవాళ విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఎంతసేపు వాళ్ళకి టార్గెట్లు ఏం పెడుతున్నాం మనము? ఇన్ని ర్యాంకులు రావాలి, ఇన్ని మార్కులు రావాలి, అమెరికాలు పోవాలి, ఇంకెక్కడో సంపాదించాలి. చదువుకొని వాడైతే సౌదీ ఇంకొకటికి డాలర్లు అని ఆ ఒక ఆర్థిక పరమైనటువంటి ఆ ఒత్తిడిని మాత్రమే నూరు పోస్తున్నాం తప్ప ఆర్థిక పరమైనటువంటి సంస్కృతిని మనం ఎక్కడ వాళ్ళల్లో ఇన్పుట్ చేస్తున్నాము. ఇది యువత తప్పు కానే కాదు. వాళ్ళని నడిపించాల్సినటువంటి సమాజం కానీ, వాళ్ళని పెంచేటటువంటి ఇల్లు కానీ, వాళ్ళు విద్యాభ్యాసం చేసేటటువంటి విద్యాలయాలకు కూడా మనమే వాటిని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వాళ్ళు సుశిక్షితులై రావాలి, బయటికి అక్కడ ట్రైన్డ్ అయి రావాలి. యువత ఎప్పుడు కూడా సమాజం ద్వారా నిర్మించబడతాడు. సమాజం ఎలా ఉందో అతను అలాగే ఉంటాడు. కాబట్టి సమాజం కూడా ప్రశ్నించుకోవాలి. యువత మీద వేయకండి, లేకపోతే ఇంకొకళ్ళ మీద వేయకండి. సమాజం ఇవాళ ఎవరికి గౌరవం ఇస్తుంది, ఈ దేనికి గౌరవం ఇస్తుంది? అక్రమ సంబంధాలు చట్టబద్ధమైపోయినాయి అని చెప్పేసి చంకలు కొట్టుకుంటూ నిస్సిగ్గుగా ప్రతి ఒక్కడూ మాట్లాడుకునేటటువంటి చోట ధర్మం ఉందా?
ధర్మం ఉన్నవాడెవడు దీన్ని ప్రోత్సహించడు, ధర్మం ఉన్నవాడెవడు ఆ దారిలోకి పోడు. ఆ ధర్మం నీలో నాలో లేదు కాబట్టి యువత ఇలా తయారవుతున్నారు. కాబట్టి ప్రశ్నించాల్సింది ఎవరిని? మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఆ యువత అలా ఉంటున్నందుకు విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి వాటిని కూడా సంస్కరించాల్సింది యువతని కాదమ్మా. ఫస్ట్ ఇల్లు బాగుపడాలి, సమాజం సంస్కరించబడాలి, విద్యాలయాలు సంస్కరించబడాలి. తద్వారా యువత ఆదర్శవంతమైనటువంటి భావాలతో యువత బయటకు వస్తుంది. అంటే చివరిగా ఒక విషయం మేడం, గతంలో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుంటే మరి అప్పుడు కూడా మతి స్థిమితం లేని వాళ్ళు చేశారు అని చెప్పేసి కూడా కొట్టిపడేయడం జరిగింది. అదే కోణంలో ఇప్పుడు కూడా మరి ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఉన్నాయి అంటున్నారు. అంటే అసలు ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఇక్కడ ఎవరు చేశారు ఏం చేశారు అనేది తెలియదు. ఇంతకుముందు మీరు అన్నట్టు మతి స్థిమితం లేనివాడు చేశాడని కొట్టేశాడు అని అంటే, కొట్టేసిన తర్వాత మనకెందుకమ్మా మతులు తప్పినాయి, మనకెందుకమ్మా గతి లేదు, మనకి గతి లేకుండా మనం పడున్నాము కదా, అందుకే వాడికి మతి తప్పింది. మనకొక గమ్యం ఏడిస్తే మనకొక గతి ఏర్పరచుకుంటే మనము అంటే మనలో ఐక్యత, నేను మాట్లాడే విషయం నీ హిందువులో ఐక్యత ఉన్నట్లయితే ఏ ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగినప్పుడు ముత్యాలమ్మ ఏరియాలో ఉన్నటువంటి మనుషులేనా పోరాడాలి? ముత్యాలమ్మ నీది కాదా, నాది కాదా, నా ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క హైందవుడిది కాదా? ఎంతమంది స్పందించారు, ఎవరొచ్చారు? స్టూడియోలో కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మాట్లాడిన వాళ్ళు అయితే, కొంతమంది నాకెందుకులే ఎవడో చేస్తున్నాడు కదా అని ఊరుకున్నప్పుడు, అంటే అక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగింది, ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగింది, తర్వాత ఇక్కడ ఇది ఏం జరిగింది అనేది ఇంకా తెలియదు. ఒకవేళ అలాంటిది ఇక్కడ జరుగుంటున్నట్టయితే మరి రేపొద్దున నీ ఇంట్లో కూడా వస్తుంది కదా. అది కారణం ఏంటి? నీ ఇంట్లో ఉన్న నువ్వు కూడా స్పందిస్తే, ఎన్ని యోజనాల మైళ్ళున్నా భారతదేశంలో మన సంస్కృతి మీద దాడులు జరిగితే అది ప్రతి ఒక్కడి బాధ్యత. దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత, స్పందించాల్సిన బాధ్యత, స్పందన అందరికీ ఉంటుంది. ఇంట్లో కూర్చున్న మంచంలో పడుకున్న ముసలావాళ్ళకి ముసలయ్యలకు కూడా ఉంటుంది. కానీ స్పందన కాదు, దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద, ప్రతి ఒక్క హైందవుడి మీద ఉంది. చూసాం కదా మరి ఇప్పటి వరకు అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్లో జరిగిన ఇలాంటి దుర్ఘటమైన సంఘటనలు మాత్రము మరి హిందూ దేవాలయాల మీదే ఎందుకు జరుగుతుంది? 3 నెలలకు ఒకసారి జరుగుతుంది ఇలాంటి సంఘటనలు. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు శివాలయంలో కూడా మరి శివుడితో పెట్టుకుంటున్నారు అనే కోణంలో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ముక్కంటీశ్వరుడు ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో కూడా తెలుసు. మనకు 3వ కన్ను తెరిచాడంటే కూడా ప్రపంచం అంతా భస్మం అయ్యే క్షణాలు కూడా మనం చూస్తూనే ఉంటాము. అలాంటిది ఆయన దగ్గర ఒక మాంసం ముద్దలు తెచ్చి పెట్టడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు. కానీ ఇక్కడ స్థానికులకు మాత్రం పలు అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక్కడున్న నిందితుల్ని పట్టుకొని తీరాలి పోలీసులు, మాకు 5 గంటల వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తాము, 5 గంటల వరకు మాకు సమయం ఇచ్చారు పోలీసులు, మరి 5 గంటల కల్లా నిందితులు ఎవరు అనేది మేము తేలుస్తాము అన్నారు. అదే కాకుండా సీసీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తున్నాము. సీసీ ఫుటేజ్ లో కూడా మరి ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి, దాన్ని ఉద్దేశించి మేము ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాం కాబట్టి ఆ ఇంట్రాగేషన్ లోనే నిందితులు ఎవరైనా ఉంటే మేము పకడ్బందీగా పట్టుకొని వాళ్ళకు తగిన శిక్ష అమలు చేస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. అదే విధంగా మరి స్థానికులు కూడా ఏమంటున్నారంటే హిందూ దేవాలయాల మీద జరుగుతున్న సంఘటనలకి ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనకి మరి శివాలయం దగ్గర మాంసం ముద్దలు వేయడం అనేది అది మేము సహించలేకపోతున్నాము. హిందువులంటే చేతులు ముడుచుకొని కూర్చోరు వాళ్ళు, మరి హిందువులంటే ఏంటో మేము చూపిస్తాము, నిందితుడిని మీరు శిక్షిస్తారా మేము శిక్షించాలా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆగ్రహానికి గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు 5 గంటల వరకు సమయం అడిగిన పోలీసులు మరి ఎలాంటి విచారణ వాళ్ళు చేపట్టారు అనే కోణంలో కూడా మరి నిందితులు ఎవరు అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేపట్టారు కాబట్టి వాళ్ళు 5 గంటల వరకు సమయం తీసుకున్నట్టుగానే 5 గంటలకు తేల్చబోతున్నారు. లేకపోతే మరి రేపటికి ఏమైనా ఇక్కడ జరిగిన ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అసలు నిందితులు ఎవరు అని బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా మరి ఎదురు చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.